సినీ పరిశ్రమలో కథానాయికగా నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోవు. ఆ నటనా నైపుణ్యంతో పాటు పట్టిందల్లా బంగారం చేసే ఆ అదృష్టం కూడా తోడవాలి. ఒక్కోసారి కావాల్సినన్ని అవకాశాలు వచ్చినా సరైన విజయం లేక వెనుకబడిపోతారు. కానీ కొద్దిగా అదృష్టం కలిసొస్తే ఒక్క సినిమాతోనే కెరీర్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది మరాఠీ అందం భాగ్యశ్రీ బోర్సే. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది భాగ్యశ్రీ. ఈ తొలి అడుగుతోనే యూత్లో తన గ్లామర్తో కావలసినంత క్రేజ్ను సంపాదించుకుంది. కానీ ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ముఖ్యంగా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హృదయం లోపల పాటను కూడా తీసివేయడంతో మరోసారి భాగ్యశ్రీకి నిరాశే ఎదురైంది. వరుసగా 2 పరాజయాలు పలకరించినా ఆమెకు అవకాశాలు తగ్గకపోవడం ఇండస్ట్రీలో ఆమెపై ఉన్న ఆశలకు నిదర్శనం. ఈ ఏడాది నవంబర్ నెల భాగ్యశ్రీ కెరీర్కు అత్యంత కీలకమైనదిగా మారింది. కేవలం 2 వారాల వ్యవధిలో 2 బిగ్ ప్రాజెక్టులతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నెల 14న కాంతా సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, దగ్గుబాటి రానా నిర్మాతగా చేస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రానుంది. ఇందులో భాగ్యశ్రీ కొత్త లుక్లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. దుల్కర్ క్రేజ్, టీజర్ క్రియేట్ చేసిన బజ్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగ్యశ్రీ పాత్ర నటనకు ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం సక్సెస్ అయితే ఆమె కెరీర్ ఒక్కసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్థిరపడినట్టే. రామ్ పోతినేని హీరోగా చేస్తున్న ఆంధ్రా కింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 28న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి సంబంధించిన 2 పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక స్టార్ హీరో అభిమాని జీవితం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇందులో భాగ్యశ్రీ పల్లెటూరి అమ్మాయిగా మాస్ ప్రేక్షకులకు నచ్చే పాత్రలు కనపడనుంది. కాంతతో క్లాస్ ఆడియన్స్ ను, ఆంధ్రా కింగ్ తాలూకాతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు భాగ్యశ్రీ రెడీ అవుతోంది. ఈ 2 చిత్రాలు వేటికవే భిన్నంగా ఉండడం, రెండింటి మీద ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉండడం ఆమెకు అడ్వాంటేజ్. ఒక కమర్షియల్ హిట్ కోసం, కెరీర్ టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న భాగ్యశ్రీకి ఈ నవంబర్ ఒక డబుల్ ఛాలెంజ్. ఈ 2 సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బాస్టర్ అయినా ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. మరి ఈ నవంబర్ సినిమా పరీక్షలో మన గ్లామర్ బ్యూటీ ఎంతవరకు నిలిచి గెలుస్తుందో, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.